హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఒక మంచి టైం ట్రావెలర్ కొరియన్ డ్రామాని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎపిసోడ్ స్టార్టింగ్లో మన కథలో హీరోయిన్ అన్నటువంటి లీసాని అయితే చూపిస్తారు. తను చెప్తూ ఉంటుంది ఏంటంటే, నేను పుట్టడంతోనే అన్లక్కీ, ఎందుకంటే మా అమ్మ చనిపోయింది నేను పుట్టగానే. సో నాకేది ఎప్పుడు మంచి జరగలేదు. నా బర్త్డే ఎప్పుడు అంటే February 29. అందరిలాగా ప్రతి సంవత్సరం బర్త్డే జరుపుకునే అదృష్టం నాకు లేదు. సో నేనేం చేశానంటే, February 28కి March 1కి మధ్యన 1 సెకండ్ ఉంటుంది కదా, అప్పుడు ప్రతి సంవత్సరం నేను నా బర్త్డేని అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాను. నేను ఎప్పుడు ఏం చేయాలనుకున్నా కూడా అన్లక్కీ అవుతుంది. సో అందుకే లక్ని తీసేసి అన్లక్కీనే నేను నా బ్రాండ్గా మార్చుకున్నానని లీసా మనకు చెప్తూ ఉంటుంది. ప్రతిసారి జరిగే ఫ్రీ కూపన్ పోటీలో తను పాల్గొంటూ ఉంటుంది. కానీ ప్రతిసారి కూడా లాస్ట్ అయిపోయి అందరికంటే తనకి ఇష్టం లేని ఫుడ్ మాత్రమే తనకు లభిస్తుంది. సో ఇక తను ఫిక్స్ అయిపోతుంది, నాకేది దక్కదు, నేను ఒక అన్లక్కీ అని. అంతేకాదు, తను ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అవుతూ ఉంటుంది. కనీసం ఈ జాబ్ అయినా తనకు వస్తుంది అనుకుంటుంది. కానీ వెనక్కి తిరిగి చూసేసరికి ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఎవరో కాదు, తన ఎక్స్. సో ఇక తను బాధపడిపోతుంది, ఎందుకంటే ఖచ్చితంగా తన జాబ్ ఇవ్వడు కదా. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న కూడా అడుగుతూ ఉంటారు, ఇంత ఏజ్ అయినా కూడా నువ్వు ఇంకా నా మీదనే ఆధారపడి ఉన్నావని. అంతేకాదు, లీసాకి కొన్ని లెటర్స్ అయితే వస్తాయి. దాన్ని తన పర్మిషన్ లేకుండా వాళ్ళ నాన్న చదివి ఉంటాడు. సో తను ఇంకా కోపంతో ఊగిపోయి వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. తను వెంటనే రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. లీసాకి 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఈ ఫ్రెండ్సే తనకి ప్రాణం. చిన్నప్పటి నుంచి వీళ్ళు ఫ్రెండ్స్. సో వీళ్ళిద్దరూ తన లైఫ్ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకంటే వీళ్ళిద్దరూ మంచి పొజిషన్లో సెట్ అయిపోయి ఉంటారు. కానీ లీసా మాత్రమే ఇంకా ఏ జాబ్ లేకుండా బొమ్మలు గీస్తూ ఉంటుంది, ఎందుకంటే తను ఒక ఆర్టిస్ట్ అన్నమాట. లీసా అంటూ ఉంటుంది ఏంటంటే, మీరు ఏదో ఒక దాంట్లో అయినా సెట్ అయ్యారు, కానీ నేను మాత్రం మీరు ఇచ్చే ట్రీట్ల మీద ఆధారపడి ఉన్నానని తను బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏదో ఒక జాబ్ వస్తుందిలే, ఇప్పుడు ఎందుకు టెన్షన్ అని తనకైతే ధైర్యం చెప్తూ ఉంటారు. లీసా ఒక ఆర్టిస్ట్గా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటుంది. అంటే కొన్ని బొమ్మలు గీసి ఎవరికో ఇస్తూ ఉంటే వాళ్ళు కొంచెం డబ్బులు ఇస్తారన్నమాట. అయితే తనకు ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా సతాయిస్తూ ఉంటారని తన ఫోన్లో అలా కొంచెం హెడ్కి అయితే చెప్తుంది. నెక్స్ట్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్కి బాయ్ ఫ్రెండ్స్ అయితే ఉండి ఉంటారు, తినకి మాత్రమే ఉండరు. అదే విషయాన్ని లీసా కూడా మనకు చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా తన లైఫ్ కోసం ఒక పర్సన్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ లిస్ట్లోనే తనకి పరిచయం చేసి ఉంటారు. కానీ లీసా మాత్రం అతని పట్ల అంత ఇంట్రెస్ట్ చూపకుండా బయటకైతే వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అయితే తినని బాగా తిడుతూ ఉంటుంది, నువ్వు నీ లైఫ్ గురించి కొంచెం కూడా సీరియస్గా తీసుకోవటం లేదు, మేము ఇంత చేసినా కూడా నువ్వు కనీసం రెస్పాన్స్ అవ్వడం లేదని. లీసా వాళ్ళ నాన్న షాప్కి అయితే వెళ్తుంది. అక్కడైనా పడుకొని ఉంటారు. షాప్ అంతా గందరగోళంగా ఉంటుంది. అక్కడికి ఎలుక వస్తున్నప్పుడు లీసా దాన్ని కొట్టడానికి వెళ్తూ ఉంటుంది. అయితే ఒక బుక్ షెల్ఫ్ లాగా ఉన్న సందులోకి అయితే తను వెళ్తుంది. అక్కడ ఒక బాక్స్ని చూస్తుంది. ఆ బాక్స్ని చూసి కొంచెం ఎమోషనల్ అయిపోతుంది, ఎందుకంటే ఆ బాక్స్ వాళ్ళ అమ్మగారిది. లీసా దాన్ని తీసుకొని ఓపెన్ చేస్తుంది. అందులో తనకు సంబంధించిన కొన్ని వస్తువులు అయితే ఉంటాయి, వాళ్ళ మామ్వి. అయితే అందులోనే ఒక లాకెట్ కూడా దొరుకుతుంది. దాన్ని తీసుకుంటుంది లీసా. అయితే దాన్ని తీసుకొని, ఇది నాకేమైనా లక్ ఇస్తుందా, నువ్వు నాకు లక్ ఇస్తావా అని తన దగ్గరే లాకెట్తో మాట్లాడుతూ ఉంటుంది బెడ్రూమ్లో. అయితే వీళ్ళ ఫ్రెండ్స్ కూడా తనకి ఓకే తిట్టినందుకు సారీ అని చెప్తారు. వీళ్ళ ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి ఏంటంటే, తినని ఒక బుక్ షాప్కి అయితే తీసుకొచ్చి, ఈ రోజు నుంచి నువ్వు దీన్ని చూసుకోబోతున్నావని తనకి ఒక జాబ్ అయితే సెట్ చేసేస్తుంది. అంతేకాదు, ఇంతకుముందు తను పార్ట్ టైం జాబ్ చేసి ఉంటుంది కదా, ఆ డబ్బులు కూడా వాళ్ళు వేసేసి ఉంటారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. లాకెట్ను పట్టుకొని చాలా సంబరపడిపోతూ, నువ్వేదో చేసున్నావు, నువ్వు నాకు లక్ అనుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఆ బుక్ షాప్కి ఒక పర్సన్ అయితే వస్తాడు బుక్స్ తీసుకోవడానికి. అయితే అతని దగ్గర ఒక డివైస్ అయితే ఉంటుంది. అయితే అది మోగుతూ ఉంటుంది. అయితే అతను షాకింగ్గా డివైస్ని తీసి, నీ దగ్గర ఏదో ఉంది, నువ్వు ఒక దయ్యానివా ఏంటి అని తను అంటూ ఉంటాడు. లీసా అతన్ని తిడుతుంది, ఈ దగ్గర ఉందే నా డివైస్, ఇది దయ్యం ఉన్నా లేదన్నా సూపర్ పవర్ ఉన్నా కూడా మోగుతుంది. సో నీ దగ్గర ఏదో సూపర్ పవర్ దయ్యము ఉండి ఉంటుంది, నువ్వు అయితే నన్ను కాంటాక్ట్ అవ్వు, నేను నీకు నెంబర్ ఇస్తున్నాను, ఇదే నా ఆఫీస్ అని చెప్పి తను కార్డు ఇచ్చి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి.
ఎందుకంటే వీళ్ళు ఇలాంటి పనుల మీదనే రీసెర్చ్ చేస్తూ ఉంటారన్నమాట. అంతేకాదు ఇదంత సక్సెస్‌ఫుల్‌గా లేదని చెప్పి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే అతను చెప్తూ ఉంటాడు, "ఒక్కసారి మీరు వెళ్ళిపోతే మాత్రం మళ్ళీ ప్రెసిడెంట్ తిడతాడు. మీ ఇద్దరినైతే రానివ్వడని." అయితే ఇందులో పెద్ద లాభమేమి లేదని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత లీసా చెప్తూ ఉంటుంది, "నేను పుట్టినప్పటి నుంచి మా నాన్న తాగకుండా ఉన్న రోజంటూ ఏదీ లేదు. ఇదంతా నా కర్మ" అని చెప్పి వాళ్ళ నాన్నని నిద్ర లేపి తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తన షాప్‌కి. ఈరోజు 2017 ఫిబ్రవరి 28 అన్నమాట. తను డల్‌గా ఉంటుంది. ఎవ్వరు నాకింకా కాల్ చేయట్లేదు. నా బర్త్‌డే దగ్గర పడుతూ ఉంది టైం అని చెప్పి. అయితే తను ఒక బేకరీకి వెళ్ళి తనకు అవసరమైనటువంటి కేక్ తీసుకొని వస్తూ ఉంటుంది. అక్కడ ఒక పప్పీనైతే తను చూస్తుంది. అది చాలా ముద్దుగా ఉండటంతో దాన్నైతే తీసుకొని వస్తూ ఉంటుంది. ఇలా నాన్నకి పెట్స్ అంటే ఇష్టం ఉండదు. అందుకే మెల్లిగా తన రూమ్‌కైతే వెళ్ళిపోతుంది. ఆ పప్పీతో మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు మనిద్దరమే నా బర్త్‌డేనైతే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఎవ్వరూ నాకు కాల్ చేయట్లేదని. కేక్‌ని ముందు పెట్టుకొని క్యాండిల్ అయితే వెలిగిస్తుంది. తను ఏమనుకుంటుందంటే ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 1 వచ్చేసరికి ఆ 1 సెకండ్‌లోనే తన ఫిబ్రవరి 29 బర్త్‌డే అనేది మిస్ అయిపోయి ఉంటుందని ఎవ్రీ ఇయర్ ఇలా ఆ 1 సెకండ్‌లోనే కేక్‌ని కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. కళ్ళు మూసుకొని క్యాండిల్ ఆర్పేద్దామని కళ్ళు తెరిచేసరికి ఎక్కడుంటుందో కూడా తెలీదు. ముందేమో ట్రైన్ వస్తూ ఉంటుంది. తను టెన్షన్ అయిపోతూ ఉంటుంది. అసలు ఇది నిజమా కలా అని చెప్పి. అయితే తనకి ఏం అర్థం కాదు. అంతలోపే ఒక పర్సన్ వచ్చి తననైతే రక్షిస్తాడు. తనని అలాగే చూస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. తనేమో లీసా లే అని అంటూ ఉంటాడు. అయితే తను హాస్పిటల్‌లో లీసానైతే జాయిన్ చేస్తాడు. అక్కడికి పోలీసులు వస్తారు. ఎందుకంటే ఈ అమ్మాయి ఎక్కడికైతే వెళ్ళిందో అది జపాన్. అసలైతే తినుండేదెక్కడ? హాంకాంగ్. దేశం దాటి వచ్చేసింది. సో, అక్కడికి అందుకే పోలీసులు వచ్చి ఉంటారు. ఇల్లీగల్‌గా ఈ అమ్మాయి ఏమైనా వచ్చిందని. అయితే అక్కడున్న పర్సన్ చెప్తారు, "తను నా ఫ్రెండే. కళ్ళు తెరిచిన తర్వాత మీరు ఇంట్రాగేట్ చేయొచ్చు" అని. అప్పుడు లీసా కళ్ళు తెరుస్తుంది. తనతో మాట్లాడుతూ ఉంటుంది. "నేను నీకు తెలుసా" అని. అప్పుడు అతను కూడా చెప్తాడు, "నువ్వు నాకు తెలుసు" అని చెప్పి. అయితే లీసాకి అతను టిఫిన్ అయితే ఇస్తాడు తినమని చెప్పి. కానీ లీసా తీసుకోదు. "నువ్వెవరో కూడా నాకు తెలీదు. నిన్నెలా నేను నమ్మాలి" అని అంటుంది. అయితే "నువ్వు నా ఫ్రెండ్‌వే" అని తను చెప్తాడు. అయితే ఈ అమ్మాయికి ఏం అర్థం కాదు. ఇతన్ని ఎప్పుడు నేను చూడలేదు కదా అని. తనైతే అతను ఇచ్చిన టిఫిన్ అయితే మొత్తానికి తింటుంది. తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి నేను ఎలాగైనా వెళ్ళిపోవాలని చెప్పి. త్వరగా రెడీ అయిపోయి బయటికైతే పరిగెత్తడం మొదలు పెడుతుంది. అయితే అక్కడున్న పోలీసులు ఈ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి వెనకాల అయితే పరిగెత్తుకుంటూ వస్తారు. లీసా అలా పరిగెత్తుతున్నప్పుడు ఒక వ్యక్తి అయితే అడ్డు వస్తాడు. అతన్ని గుద్దుకుంటూ వెళ్ళిపోతుంది. అతనేమో కళ్ళు కనిపించట్లేదా అని ఈ అమ్మాయిని తిట్టేస్తాడు. చాలా మంచి అయితే పడుతూ ఉంటుంది. అయితే అది కొంచెం ప్రమాదకరమైనటువంటి ప్లేసే. పోలీసులు అస్సలు వదలరు. తన వెనకాల వస్తూ ఉంటారు. కొంచెం దూరం పరిగెత్తిన తర్వాత తనైతే జారి కింద పడిపోతుంది. అయితే అక్కడికి ఒక పర్సన్ వస్తాడు. వెంటనే లే, పరిగెత్తు, 10 సెకండ్లలో వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు అని తనని అంటూ ఉంటాడు. అయితే నువ్వెవరు అని తను అంటుంది. అదంతా తర్వాత, ముందు నా వెనకాల పరిగెత్తు అని చెప్పి ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. చాలా దూరం అలా పరిగెత్తుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటారు. లీసాకైతే ఏమీ అర్థం కాదు. ఇతనికి కూడా నేను తెలుసా అని చెప్పి ఒక చోటికైతే వెళ్తారు. అక్కడ ఆగిన తర్వాత ఈ అబ్బాయి చెప్తూ ఉంటాడు, "నువ్వెవరో నాకు తెలుసు" అని. అయితే "నువ్వెవరో నాకు తెలీదు" అని లీసా చెప్తుంది. ఇతనైతే అడుగుతాడు, "ఇదే ఇయరో చెప్పని." తను కూడా ఆన్సర్ ఇస్తుంది, 2017 ఫిబ్రవరి 28 అని. అప్పుడు తను షాకింగ్‌గా ఒకటైతే చూపిస్తాడు. ఏంటంటే అందులో 2020 ఫిబ్రవరి 29 అని ఉంటుంది. అప్పుడు లీసా దాన్ని తీసుకొని చూసి షాక్ అయిపోతుంది. అయితే వెంటనే అనేస్తుంది, "క్యాలెండర్‌ని చేంజ్ చెయ్యి" అని. ఇప్పుడు నీకేం చెప్పినా అది అబద్ధంలాగే అనిపిస్తుంది. నేను చెప్పేది నువ్వు నమ్మాలి. నువ్వు బిలీవ్ చేయాలి. నువ్వు టైం ట్రావెల్ చేసే 2017 నుంచి 20కి అయితే వచ్చావు. టైం ట్రావెల్ అనేది నువ్వు చేసావని తను చెప్తాడు. అయితే లీసా మాత్రం అసలు నమ్మదు. అయితే తను అడుగుతాడు, "మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చావో చెప్పని." తను కూడా ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ఇతనేం చేస్తాడు, ఒక హోటల్‌కి అయితే తనని తీసుకువెళ్ళి అక్కడ తనకు కావాల్సిన స్నాక్స్ అన్నీ ఇచ్చేసి, "నీకు అవసరం ఉంటుంది" అని చెప్తాడు. అప్పుడు తను అడుగుతుంది, "అసలు నువ్వెవరని?" అయితే "నేను నీ బాయ్ ఫ్రెండ్" అని తనైతే చెప్తాడు. అంతలోపే తనకైతే ఏదో ఫోన్ వస్తుంది. అది మాట్లాడిన తర్వాత త్వరగా తను బయటికి వెళ్ళిపోతూ
ఉంటాడు. అయితే "నువ్వు ఎక్కడికెళ్తున్నావు? నన్ను ఒంటరిగా వదిలేసి" అని. 12 తర్వాత "నువ్వు నీ టైమ్ లైన్‌కి వెళ్ళిపోతావని" తను చెప్తాడు. అయితే వెళ్తూ తన చేతి మీద 940, 920 అనే నెంబర్ రాసి, "నేను నీకు మళ్ళీ కలిసిన తర్వాత నువ్వు నాకిది చెప్పాలి" అని చెప్పి అక్కడి నుంచి అయితే తను వెళ్ళిపోతాడు. లీసాకైతే ఏం అర్థం కాదు. తను టీవీ ఆన్ చేస్తుంది. అప్పుడు 2020లో ఏదో సెలబ్రిటీస్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారంట. వాళ్ళకి 2 పిల్లలు పుట్టారని ఆ న్యూస్‌లో అయితే చెప్తూ ఉంటారు. రూమ్‌లో ఎందుకు ఉండడం అని చెప్పి ఫ్రీగా టైమ్ ట్రావెల్ చేశానని చెప్పి లీసా ఏం చేస్తుంది, జపాన్ మొత్తం తిరగడం మొదలుపెడుతుంది. బుక్ స్టోర్‌కి వెళ్ళి అక్కడ ఆ డేట్స్ చూడడం, అంతేకాదు ముందు జరిగే విషయాలను తెలుసుకొని తను ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. కానీ ఒక సైడ్ తనకి చాలా బాధేస్తూ ఉంటుంది. ఇక్కడే నేనేమైనా ఇరుక్కుపోయానా అని చెప్పి తనకు కన్నీళ్ళు కూడా వస్తూ ఉంటాయి. అయితే వెనకాల టీవీలో చెప్తూ ఉంటారు, ఎవరో ఒక ఫారినర్‌కి యాక్సిడెంట్ అయిపోయి తను చనిపోయింది అని చెప్పి. అయితే దాన్ని న్యూస్‌లో చూస్తుంది లీసా. అందులో ఉన్నది ఎవరో కాదు, ఈ లీసానే టీవీలో యాక్సిడెంట్ అయినట్టు తినకు కనిపిస్తూ ఉంటుంది. అది చూసి షాక్ అయిపోయి అక్కడున్న వాళ్ళని అడుగుతూ ఉంటుంది, ఆ హాస్పిటల్ ఎక్కడో ఉంది అని చెప్పి. కానీ అక్కడ ఉన్న వాళ్ళకు తినది లాంగ్వేజ్ మేబీ అర్థం కాదేమో, వాళ్ళేం తినకి ఆన్సర్ ఇవ్వరు. 12 అవ్వడానికి 1 నిమిషం మాత్రమే సమయం ఉంటుంది. తను ఒక దగ్గరికి వచ్చి అదే టైంని చూస్తూ నిలబడిపోయి ఉంటుంది. తను సడన్‌గా పైకి చూసేసరికి తనలాంటి ఒక రూపమే అక్కడ కనిపిస్తూ తినని చూస్తూ ఉన్నట్టుగా తనకు అనిపిస్తుంది. అవును, అది నిజమే. తినను ఆ రూపం చూస్తూనే ఉంది. అంతలోపే 2017 సంవత్సరంలో ఆ 28 నుంచి మార్చి 1 లోపు ఒక్క సెకన్ అయిపోయింది. తను కళ్ళు తెరుస్తుంది. యెస్, ఒక్క సెకన్‌లో తను 24 గంటలు టైమ్ ట్రావెల్ చేసి వేరే దేశంలో వచ్చి ఉంటుంది. తనకేం అర్థం కాదు. సడెన్‌గా దగ్గుతూ ఉంటుంది. అంతలోపే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడికి వచ్చేస్తారు. "ఏంటి మేము లేకుండానే నువ్వు బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నావా?" అని వాళ్ళంటారు. అంతేకాదు ఆ పప్పిని చూసి చాలా క్యూట్‌గా ఉందంటారు. నెక్స్ట్ హీరోయిన్ తనకు జరిగిందంతా చెప్తుంది. కానీ వాళ్ళు అస్సలు నమ్మరు. బుక్ స్టార్‌లో కలిసిన వాళ్ళ గ్రూప్‌నైతే చూపిస్తారు. వీళ్ళేంటంటే ఇలా దయ్యాలు, సూపర్ న్యాచురల్ పవర్ అనేటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఇంటర్వ్యూస్ చేసి వ్యూయర్స్‌ని అయితే సంపాదిస్తూ ఉంటారు. అంతేకాదు ఈ గ్రూప్‌కి ఒక హెడ్ అయితే ఉంటాడన్నమాట. దీన్ని లీడ్ చేయడానికి. అతన్ని వీళ్ళు ప్రెసిడెంట్ అని పిలుస్తారు. అయితే అతనెవరో కాదు, హీరోయిన్‌కి బాయ్ ఫ్రెండ్ అని చెప్పి ఉంటాడు చూడండి, అతనే ఈ ప్రెసిడెంట్. ఇప్పుడైతే తను ఇక్కడ ఉండడు. వేరే పని మీద వేరే దగ్గర ఉండి ఉంటాడు. హీరోయిన్‌కి హెల్త్ బాగుండదు. ఫుల్ దగ్గొస్తూ ఉంటుంది. అయితే వీళ్ళ ఫ్రెండ్స్ హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళిపోతారు. డాక్టర్ చెప్తారు, "మీరు ఎక్కడైనా చలి ప్రదేశంలో ఉన్నారా?" అని అడిగి. అయితే హీరోయిన్ కూడా చెప్పడం మొదలు పెడుతుంది. అదే ఆ టైమ్ ట్రావెల్ తను ఆ డే అంతా అక్కడ ఉంది కదా, ఆ సోదంతా చెప్తూ ఉంటుంది. కానీ వీళ్ళు అస్సలు నమ్మరు. డాక్టర్ అయితే ఫుల్ నవ్వుతారు. ఫ్రెండ్స్ కూడా నవ్వుతూ ఉంటారు. అయితే వీళ్ళు తనకు చెప్తూ ఉంటారు, "అదంతా నువ్వు ఏదో కలకని ఉంటావు. నీకు దగ్గులేసింది, కొంచెం హెల్త్ బాలేదు" అన్నప్పుడు అటు ఒక వ్యక్తి అయితే వెళ్ళడం హీరోయిన్ చూస్తుంది. అతను ఎవరో కాదు, హీరోయిన్‌ని ఫస్ట్ ట్రైన్ యాక్సిడెంట్ నుంచి కాపాడి ఉంటాడు కదా అతను. అయితే తనని హాస్పిటల్‌లోనే తను వదిలేసేసింది కదా! సో, ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళి ఇతన్ని నేను టైమ్ ట్రావెల్‌లో చూశాను, ఇతను నాకు తెలుసు అన్నప్పుడు ఆ వ్యక్తి కూడా ఈ అమ్మాయి ఎవరో నాకు అస్సలు తెలీదు, నేను ఇప్పుడే ఈ అమ్మాయిని చూస్తున్నానని వాళ్ళతోటి అంటూ ఉంటాడు. అయితే వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక తనకేదో కొంచెం హెల్త్ ఇష్యూ ఉందని చెప్పి అక్కడ కవర్ చేసి ఆ అమ్మాయినైతే తీసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, "ఏ టైమ్ ట్రావెల్‌లో కలిసినా కూడా అబ్బాయి బాగున్నాడు. సో, నీకు నచ్చితే నువ్వు తనని సెట్ చేసుకొని బాయ్ ఫ్రెండ్ చేసుకో" అని. వీళ్ళ నాన్న ఆ పప్పి గురించి తిడుతూ ఉంటాడు. "నాకు నచ్చవని చెప్పినా కూడా నువ్వు ఎందుకు తీసుకువచ్చావా" అని. అయితే హీరోయిన్ అంటుంది, "మీకిది ఏమి ఇబ్బంది పెట్టదు. ఇది నా రూమ్‌లోనే ఉంటుందని." వీళ్ళ ఫ్రెండ్స్ అదే టైమ్ ట్రావెల్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సీక్రెట్‌గా వింటాడు. అయితే నా కూతురికేదో అయిపోయింది, పిచ్చి పట్టింది అని తనైతే అనుకుంటూ ఉంటాడు. మరోపక్క హీరోయిన్ ఏమో తన బుక్ షాప్‌నైతే చూసుకుంటూ ఉంటుంది. అక్కడ ఒక టైమ్ ట్రావెల్‌కి సంబంధించిన బుక్ కనిపించడంతో దాన్ని తీసుకొని చదువుతూ ఉంటుంది. హీరోయిన్‌కి ఫస్ట్ కలిసిన అబ్బాయి ఉంటాడు కదా, అతన్ని చూపిస్తారు. అతనికి వాళ్ళ అమ్మ అండ్ చెల్లెలు ఉంటుంది. వీళ్ళు కొంచెం కష్టజీవులన్నమాట. ఇతనైతే వంట చేయటంలో ఒక రెస్టారెంట్‌లో అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఆ బుక్ చదువుతూ ఉన్నప్పుడు ఇంతకుముందు ఒక వ్యక్తి వచ్చి ఉంటాడు కదా బుక్ షాప్‌కి, అదే గ్రూప్‌లో ఉన్న వ్యక్తే వచ్చి తనని
అడుగుతూ ఉంటాడు ఏంటిదని. అయితే హీరోయిన్ కూడా నేనొకటి నీకు చెప్తాను నువ్వు నమ్ముతావా అని ఇక తన టైమ్ ట్రావెల్ గురించి మొత్తం అయితే చెప్తుంది. అయితే ఆ అబ్బాయి కూడా ఏదో చిన్న పిల్లాడు వింటున్నట్టు మొత్తం వినేసి క్లాప్స్ కొట్టి ఇది నిజం ఖచ్చితంగా. నువ్వైతే నా దగ్గరికి ఖచ్చితంగా రా. నేను నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. అంతేకాదు మా ప్రెసిడెంట్ కూడా నీకు హెల్ప్ చేస్తాడని తనకైతే చెప్తాడు. హీరోయిన్‌కి బాయ్ ఫ్రెండ్ అంటూ పరిచయం అయ్యాడు కదా! సెకండ్ వ్యక్తి. అతని బొమ్మ అయితే తను వేస్తుంది. ఎందుకంటే తను ఒక ఆర్టిస్ట్ కదా! హీరోయిన్ మళ్ళీ అదే ఫ్రీ కూపన్ పోటీలో పాల్గొంటూ ఉంటుంది. కానీ ఈసారి తనే ఫస్ట్ వస్తుంది. తనకి ఇష్టమైన ఫుడ్‌నైతే తను తీసుకుంటుంది. ఇంటికి వెళ్ళి ఫుల్‌గా తింటూ ఉంటుంది. కానీ తన పొట్టయితే అప్సెట్ అవుతుంది. సో, తన ఫ్రెండ్ అంతలోపే అక్కడికి వస్తుంది. తనేం చేస్తుందంటే ఫుడ్ ఎవరు రెడీ చేశారా అని చెప్పి ఆ షాప్‌కైతే తీసుకొని వెళ్ళి ఆ హెడ్‌తో చెప్తూ ఉంటుంది. ఈ ఫుడ్ వల్ల నా ఫ్రెండ్ హెల్త్ పాడైపోయిందని. హెడ్ వెళ్ళి ఈ వంట చేసినటువంటి హీరోనే అక్కడ చేసింది. సో, అతన్నైతే తిడుతూ ఉంటాడు. అయితే హీరోయిన్ ఈ అబ్బాయినైతే చూస్తుంది. త్వరగా తన దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే టైమ్ ట్రావెల్ గురించి నీకు తెలుసు అది ఇదని తనని సతాయిస్తూ ఉంటుంది. అతనేమో నువ్వు నాకు అస్సలు తెలీదని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఈ హెడ్ మధ్యలో కల్పించుకొని సరే దాన్ని వదిలేయండి. మేము మీకు మళ్ళీ కొన్ని ఫ్రీ కూపన్స్ అయితే ఇస్తామని తనకు కొన్ని ఫ్రీ కూపన్స్ అయితే ఇస్తారు. అయితే తను చాలా పోటీల్లో ఇలా పాల్గొనవచ్చు అన్నమాట. సో, అలా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. హీరోయిన్ అయితే ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ దయ్యాలను పట్టే వాళ్ళని వాళ్ళ నాన్న తీసుకొచ్చి ఉంటాడు. ఎందుకంటే తన కూతురు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుందని చెప్పి. అక్కడున్న వాళ్ళు అంటారు నీ కూతురు దయ్యం త్వరలోనే వదిలిపోతుంది. నువ్వేం కంగారు పడకని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇదంతా చూసిన హీరోయిన్ నన్నందరూ పిచ్చిది అనుకుంటున్నారని చెప్పి అడ్రస్ ఇస్తాడు కదా! ఆ అబ్బాయి రూమ్‌కైతే వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళ గ్రూప్‌నైతే పరిచయం చేస్తాడు ఆ అబ్బాయి. అయితే వీళ్ళు కూడా ఆ అమ్మాయితో ఒక వీడియో షూట్‌నైతే రెడీ చేసి కూర్చుంటారు. తనకు జరిగిన సంఘటనలన్నీ చెప్పమని అంటారు. అయితే తాను కూడా ఏమేమైతే జరిగిందో అది చెప్పడం అయితే మొదలుపెడుతుంది. ఆ వీడియో షూట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు మనీ అయితే వస్తాయి కదా అని చెప్పి. అది పూర్తయిన తర్వాత హీరోయిన్ తన ఇంటికైతే వెళ్తూ ఉంటుంది ఆ నైట్. అలా వెళ్తున్నప్పుడు అక్కడ ఒక రౌడీ మూక అయితే అందరిని కొడుతూ ఉంటారు. హీరోయిన్ కూడా అది చూసి కింద జారి పడిపోతుంది మళ్ళీ. అంతలోపే అటు ఆ హీరో అయితే రయాన్ వస్తాడు. తనని పాపం కాపాడి అక్కడి నుంచి అయితే ఎస్కేప్ చేస్తారు. అయితే ఆ రౌడీ మూక వీళ్ళ వెనకాలే పడుతూ ఉంటుంది. ఇతనేం చేస్తాడు వాళ్ళ ఇంటికైతే తినని తీసుకొని వెళ్తారు. అయినా కూడా ఆ రౌడీ మూక వీళ్ళ డోర్‌ని కొడుతూ ఉంటుంది. తలుపు తెరవండి అని చెప్పి. ఇక ఏం చేసేది లేక హీరో అయితే తనని ఇంటికి తీసుకువెళ్తాడు. అయితే తను వాష్‌రూమ్ నుంచి బయటికి వచ్చేసరికి హీరోయిన్ పడుకొని ఉంటుంది. ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఇక తను దుప్పటి కప్ప అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మార్నింగ్ అవుతుంది. హీరోయిన్ అప్పుడే లేస్తుంది. అయితే వాళ్ళ చెల్లెలు తనని కోపంగా చూస్తూ ఉంటుంది. తను హాయ్ చెప్పినా కూడా ఆ అమ్మాయి అయితే హీరోయిన్‌ని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలోపే వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వచ్చి అమ్మాయి లేచావా రా టిఫిన్ చేద్దాం అని చెప్తుంది. అయితే వీళ్ళ అమ్మ చాలా మంచిది. నా కొడుకు అంతా చెప్పాడు. ఇలా రౌడీలు వచ్చారట కదా అని అంటూ ఉంటుంది. అయితే అంతలోపే హీరో వాళ్ళ అమ్మ ఉంటుంది కదా! తనకి కొంచెం కాలు బెనికినట్టుగా అయినప్పుడు హీరోయిన్ తనని చాలా కేరింగ్‌గా చూస్తూ తనకి మందు రాస్తూ కొంచెం మంచిగా బిహేవ్ చేస్తుంది తనతో. సో, ఇక వాళ్ళ అమ్మకు కూడా తను చాలా నచ్చేస్తూ ఉంటుంది. నైట్ వాళ్ళ అమ్మ తనతో అంటూ ఉంటుంది నీ గర్ల్ ఫ్రెండ్ చాలా బాగుంది. నాకు చాలా నచ్చిందని. అయితే హీరో చెప్తూ ఉంటాడు అమ్మ తను నా గర్ల్ ఫ్రెండ్ కాదు. అసలు తను ఎవరో కూడా నాకు తెలీదు. తను కొంచెం మెంటల్ స్టేజ్ బాలేదనుకుంటా. పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటుంది. టైమ్ ట్రావెల్ అది ఇది అని చెప్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది మంచిగా ఉన్న పిల్లని పట్టుకొని ఏంట్రా ఆ మాటలు. ఆ అమ్మాయి అయితే నాకు నచ్చిందని తనకు చెప్తూ ఉంటుంది. అయితే నెక్స్ట్ హీరోయిన్‌లు అయితే మీట్ అవుతారు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన సంగతి గుర్తొచ్చి హీరోయిన్‌కి సారీ చెప్పి తననైతే చాలా మంచిగా చూసుకొని నెంబర్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అయితే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ఫోన్‌లో మాట్లాడుకోవటం చూసి సరే ఇక నువ్వు లేట్ చేయడం మంచిది కాదు. నువ్వైతే తనకి తొందరగా యాక్సెప్ట్ చెయ్యి అని చెప్తూ ఉంటారు. హీరోయిన్ కూడా చెప్తూ ఉంటుంది జస్ట్ తను నాకు ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కాదని చెప్పి. హీరోయిన్ తన డాగ్‌ని అయితే అడాప్ట్ చేయాలని అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న కొంచెం ఇష్టం లేనట్టుగా ఉన్నాడు కదా! అంతలోపే అక్కడికి ఆ టీమ్ మెంబర్ ఒక వ్యక్తి వచ్చి సరే నేను దాన్ని అయితే తీసుకుంటాను. నువ్వు రేపు పొద్దున తొందరగా వచ్చేసేయి. మా ప్రెసిడెంట్ కూడా వస్తున్నాడు అని తనకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. హీరోయిన్ కూడా ఆ డాగ్‌కి అన్నీ చెప్తుంది. నేను ఇచ్చేస్తున్నాను. నువ్వు వాళ్ళతో బాగుండాలని. డాగ్‌ని అయితే వాళ్ళకు తీసుకెళ్ళి ఇస్తుంది. అయితే హీరో కూడా ఈ అమ్మాయి ఇంటర్వ్యూ చేసింది కదా ఛానల్‌లో. సో, ఆ వీడియోను చూస్తూ ఈ టైమ్ ట్రావెల్ గోల్ ఏంట్రా బాబు ఈ అమ్మాయి బాగా ఫేమస్ అయిపోతుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతకుముందు ఈ గ్రూప్ నుంచి ఇద్దరు వెళ్ళిపోయి ఉంటారు కదా! ఇప్పుడు వ్యూస్ రావడంతో వాళ్ళు కూడా వచ్చేసి ఉంటారు. అయితే హీరోని కూడా అక్కడికి రమ్మని చెప్పి ఉంటుంది. తను కూడా వస్తాడు. ఈ గ్రూప్ కూడా అతన్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి.
వీళ్ళిద్దరినైతే కూర్చోబెడతారు. అందులో హీరోయిన్‌ని చెప్పమని అడుగుతారు మళ్ళీ. హీరోయిన్ కూడా తనకు జరిగిందంతా మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటుంది. హీరోని కూడా అడుగుతారు ఈ అమ్మాయి గురించి ఏదైనా చెప్పని. నాకేమీ తెలీదు అని హీరో అంటాడు. ఎందుకంటే హీరో అదంతా నమ్మడు. హీరోయిన్ ఏదో కలగని ఉంటుంది. తనకేదో ప్రాబ్లమ్ ఉందని ఇప్పటికి కూడా తను అదే అనుకుంటూ ఉంటాడు. అయితే వీళ్ళు వ్యూవర్స్ గురించి మన ఛానల్ గ్రోత్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ హీరోయిన్‌కి ఫుల్ కోపం వస్తుంది. ఎందుకంటే నా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని నేను ఇక్కడికి వచ్చాను. మీరు చూస్తే వ్యూస్ అంటూ ఉన్నారని హీరోయిన్ కోప్పడి అక్కడి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఇంతలోపే అక్కడికి ఒక వ్యక్తి అయితే వస్తాడు. ఆ డాగ్ కూడా అరుస్తూ అతని దగ్గరికి వెళ్ళి మంచిగానే ఉంటుంది. వీళ్ళందరూ ఎవరా అని చూస్తూ ఉంటారు. వచ్చింది ఎవరో కాదు, ఆ ప్రెసిడెంట్ అన్నమాట వీళ్ళ గ్రూప్‌కి. హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఎందుకంటే తను టైం ట్రావెల్ చేసినప్పుడు ఇతనే కదా తనకు బాయ్ ఫ్రెండ్ అని చెప్పి ఉంటాడు. సో ఇంతటితో థర్డ్ ఎపిసోడ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.